అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 26/2/2024 రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో అలాగే చిగురుమామిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బండి సంజయ్ గారు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కును నేలకు రాసిన తర్వాతనే మీ ప్రజాహిత యాత్రను స్టార్ట్ చేసుకోవాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడి మా మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయన దాని మీద క్లారిఫై చెప్పేదాకా క్షమాపణ చెప్పేదాకా బొమ్మనపల్లి నుంచి బయటికి రానియం. మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులనే ఈ బొమ్మనపల్లి బార్డర్ మీద నలుదిక్కుల మేము బటాయిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి, లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ. ఒక 5-6 అందరం పోతే ఆవేశాలు లొల్లీలు అయితే అనేటువంటి ఆలోచన పోలీసు చేస్తాను కావచ్చు, సమాజం చేస్తాను కావచ్చు. మాకు ఆవేశాలు అవసరం లేదు. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల 12కు నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చే వరకు ఇంకేలాంటి ఉద్రేకాలను సృష్టిస్తాడు. పోయినసారే మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిషంత్ శర్మ అనేటైనా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీకే పుట్టినా అనేటువంటి ఒక మాట కూడా 3-4 నెలల క్రితం జరిగింది. మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో ప్రపంచంలో ఇందిరాగాంధీ లెక్క ఉన్నది అంటారు, రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ లెక్క ఉంటా అంటారు. మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడు అలవాటైంది. ఇది ప్రజలలో కూడా మంచి సంకేతాలు. దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని, భారతదేశ ప్రజలను హిందూయిజం నమ్మే వాళ్ళం మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని, ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.